మార్కు సువార్త 9:30 యేసు గలిలయ ప్రాంతమునకు వెళ్ళెను. తాను ఎచ్చట ఉన్నది ఎవరికి తెలియరాదని ఆయన కోరెను. అప్పుడు ఆయన వారితోటి ఈ విధంగా చెప్పనారంభించాడు. మార్కు సువార్త 9:31 మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ ఆయన 3వ నాడు పునరుత్థానుడగును అని శిష్యులకు బోధించుచుండెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, మార్కు సువార్త అంతటిలో కూడా యేసు ప్రభు ఒక ప్రయాణములో ఉంటాడు. ఆయన ప్రయాణిస్తూనే ఉంటాడు. ఏంటి ఆ ప్రయాణము? తాను గలిలయ నుండి యెరూషలేమునకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయాణములో ప్రియులారా, యేసు ప్రభు ముచ్చటగా 3 సార్లు తన మరణాన్ని ప్రస్తావిస్తారు. అసలు మార్కు సువార్తని మనం ఒక్కసారి ధ్యానం చేస్తే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మానవాళి కొరకై తన ప్రాణాన్ని అర్పించటానికి, తన ప్రాణ అర్పణము ద్వారా నిత్య రక్షణ భాగ్యాన్ని ప్రసాదించటానికి అనే సత్యాన్ని ఆయన మనకి ఎరుకపరుస్తారు. యేసు ప్రభు 3వ నాడు సజీవుడై లేవటము ద్వారా ఆయన సకల లోకానికి నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాడు అనే సత్యాన్ని మనకి బోధిస్తూ ఉంటాడు. ప్రారంభము నుండి కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రారంభము నుండి చివరి వరకు కూడా. ఉదాహరణకి యేసు ప్రభువు మార్కు సువార్త అంతటిలో కూడా ప్రయాణములో ఉంటాడు. ఈ ప్రయాణములో ఉన్న యేసు ప్రభు ముచ్చటగా 3 సార్లు తన శ్రమల మరణ పునరుత్థానాలను ప్రస్తావిస్తారు. మరలా చెప్తాడు శిష్యులకి, ప్రజలకు కూడా చెబుతాడు. ఉదాహరణకి మార్కు సువార్త 8:31-33 ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 8:31-33 దీనిని మనం గడిచినటువంటి ఆదివారం మనం తెలుసుకున్నాం. ప్రియులారా, నన్ను గూర్చి ఎవరు అనుకుంటున్నారు ప్రజలు అన్నప్పుడు శిష్యులు అన్నారు, ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు, లేకపోతే ఏలియా అనుకుంటున్నారు, లేక బాప్తిస్మ యోహాన్ అనుకుంటున్నారు, మోషే అనుకుంటున్నారు అని ప్రజలు అనుకుంటున్నారని శిష్యులు చెప్పారు. కానీ పేతురు నీవు క్రీస్తువు అని పలుకుతాడు. ఆ తరువాత ప్రభు వెంటనే తన శ్రమల గురించి బోధిస్తున్నారు. ఉదాహరణకి మార్కు సువార్త 8:31 యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరించబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. తన శ్రమలు మరణ పునరుత్థానాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసానికి గుండెకాయ లాంటిది ఈ విశ్వాస పరమరహస్యము. ఈ విశ్వాస పరమరహస్యాన్ని నడిపూజలో గురువు అప్పాన్ని ఎత్తి ఇది నా శరీరమని పలికిన తరువాత, పాత్రను ఎత్తి ఇది నా రక్తముతో కూడినట్టు పానపాత్రము, దీన్ని తీసుకొని మీరు పానము చేయండి, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని పలికిన తర్వాత, ఇది విశ్వాస రహస్యం అని పలికినప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం? క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచను, క్రీస్తు మరల వచ్చును అని పలుకుతాం. ఇదే విశ్వాస పరమరహస్యం క్రైస్తవునికి. ఈ విశ్వాస పరమరహస్యం రక్షణ వస్తుంది మనకి. ఇది లేకుండా రక్షణ లేదు ప్రియులకు దేవుని. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన శ్రమలు పొందటానికి, మరణించటానికి, కానీ 3వ నాడు సజీవుడే లేచి తద్వారా మనందరికీ నిత్య జీవితాన్ని ప్రసాదించటం కొరకై. దాని గురించి ప్రస్తావిస్తున్నాడు గడిచినటువంటి ఆదివారం. ఈ వారం కూడా యేసు ప్రభు మరొక్కసారి తన శ్రమల మరణ పునరుత్థానాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. మార్కు సువార్త 9:30 నుండి యేసు గలిలయ ప్రాంతమునకు వెళ్ళాను, తాను ఎక్కడ ఉన్నది ఎవరికి చెప్పొద్దన్నాడు. శిష్యులతో మాత్రమే మాట్లాడుతున్నాడు. అప్పుడేమంటున్నాడు? మార్కు 9:31 మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించి 3వ నాడున ఆయన ఉత్థానమగును అని శిష్యులకు బోధించుచుండెను. ఇక్కడ విచిత్రమైనటువంటిది ఏంటంటే, యేసు ప్రభు ఒకవైపున తన శ్రమల గురించి, మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, తన బాధల గురించి మాట్లాడుతుంటే శిష్యులు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మనలో గొప్పోడెవడని మాట్లాడుకుంటున్నాడు. ప్రియులారా,
నేను మీతోటి యేసు ప్రభు గలిలయ నుండి యెరూషలేమునకి వెళుతుండగా 3 సార్లు తన మరణ పునరుత్థానాల గురించి మాట్లాడాను అని పలికారు. 3వసారి మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి మనం చదువుకుంటే మనకి ఈ విషయం అర్థమవుతుంది పిల్లారా. 32వ వచనములో, అంతటా వారు యెరూషలేమునకు పయనము కాగా, చూడండి ప్రయాణంలో ఉన్నాడు యేసు ప్రభు, ప్రతిసారి ప్రయాణంలో ఉన్నాడు. పయనము కాగా యేసు అందరికంటే ముందు పోసాగెను. అందుచే వారు యేసును వెంబడించుచు యేసును గురించి ఆశ్చర్యపడిరి. ప్రజలు భయపడి యేసు 12 శిష్యులు తన యొద్దకు పిలిచి తనకు రానున్న సంఘటనల గురించి వివరింపసాగెను. ఇదిగో, మనుష్య కుమారుడు ప్రధానార్చకుల ధర్మశాస్త్ర బోధకుల చేతులకు అప్పగించబడును. వారు ఆయనను మరణమునకు విధించి అన్యుల చేతులకు అప్పగింతురు. ఆ తరువాత ఆయన పిదప ఆయన పునరుత్థానుడగును అని పలుకుతున్నాడు. ప్రియులారా, అడుగడుగునా కూడా యేసు ప్రభు తన శ్రమల గురించి, తన మరణాన్ని గురించి, ఉత్థానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యం? శిష్యులు ఒకవైపున మనలో గొప్పోడెవడని పోట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు మరొక వైపున తన శ్రమలు, మరణాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఈ రెంటి మధ్యలో మనం నిజమైనటువంటి విశ్వాసాన్ని పొందుకోగలగాలి. క్రీస్తు ప్రభు ఏమి నేర్పిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, శిష్యులకు యేసు ప్రభు ఒక సత్యాన్ని బోధిస్తున్నాడు. బిడ్డలారా, మీరు అనుకుంటున్నట్లుగా నేను లోకానుసారమైనటువంటి గొప్పల కోసం రాలేదు. లోకానుసారమైన గొప్పతనము ద్వారా నేను లోకాన్ని రక్షించడానికి నేను రాలేదు. దీన సేవకుడిగా, ఇప్పుడు ఒక పదాన్ని వాడుతున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బాధామయ సేవకునిగా మీకు రక్షణ తేటానికి వచ్చాను, కానీ నేను గొప్ప అని చెప్పుకోవడానికి రాలేదు. లోకము ఏ విధముగా ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా? అన్ని చోట్ల లోకములో, లౌకిక ప్రపంచములో, చివరికి సంఘాలలో కూడా, చర్చిల్లో కూడా గొప్పలు ఎక్కువైపోతున్నాయి. గొప్పల కోసం ప్రాకులాడుతున్నాం. బోధను ఆలకించేటువంటి వారు, బోధించేటువంటి వారు కూడా దీనికోసం ప్రాకులాడుతున్నారు. అధికారము కొరకై తప్పించిపోతూ ఉన్నారు. దానికోసం ఏ కార్యాన్ని చేయటానికైనా వెనకడుగు వేయడం లేదు. లోకములో చూసినా కానీ, అదేవిధంగా సంఘాలలో చూసినా కానీ ఇదే జరుగుతుంది పిల్లారా. బోధకుల మధ్యలో కూడా ఇదే జరుగుతుంది పిల్లారా. యాచకుల మధ్యలో కూడా ఇదే జరుగుతుంది పిల్లారా. దురదృష్టవశాత్తు ఇదంతా లోకానికి సంబంధించినటువంటిది. దేవుడు మెచ్చేటువంటిది కాదు. దేవుడు కోరుకునేటువంటిది కాదు. క్రైస్తవులమైన మనందరము కూడా క్రీస్తు బాటలో మనం ప్రయాణం చేయగలగాలి. యెషయా గ్రంథములో యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ 42వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటే, బాధామయ సేవకుని గురించి మనం చదువుకుంటాం. రానున్నటువంటి మెస్సయ్య ఒక బాధామయ సేవకునిగా మన పాపముల కొరకై ఆయన నలుగగొట్టబడతాడు. మన పాపముల కొరకై ఆయన సిలువేయబడతాడు. మన కొరకై ఆయన మరణించి తన మరణము ద్వారా మనకు రక్షణ తెస్తాడని పలికాడు. ఇదిగో, క్రైస్తవుడనేటువంటి వాడు, క్రీస్తును అనుసరించేటువంటి వాడు, బోధకుడనేటువంటి వాడు, యాజకుడనేటువంటి వాడు ఆయన బాటలో నడవగలగాలి. ఆయన మాటను పాటించగలగాలి. దీనత, వినయము, తగ్గింపు లేకుండా నేను గొప్పనని గర్వముతో విర్రవీగితే ప్రయోజనం లేదు ప్రియులారా. అతడు దేవుని యొక్క బిడ్డగా పరిగణించబడడు. కలిగి ఉండొద్దు అంటల్లా దేవుడెప్పుడు కూడా. కలిమి ఉండొద్దు అంటల్లా. కలిమిలో కూడా దీనత నెట్టుతో ఉండాలి. రొమ్ము విరుచుకొని నడవటం కాదండి కావలసింది, తల దించుకొని నడవగలగాలి దేవుని సన్నిధిలో. ఈ దీనత లేకుండా, ఈ వినయము లేకుండా గర్వముతో ఉన్నటువంటి వాడు పతనానికి అంచున ఉన్నాడు. గర్వము సర్వనర్థాలకి మూలము. మనం అనుకోవచ్చు,
ఇదంతా లోకానుసారం పిల్ల. ఈరోజు శిష్యులకు అదే చెప్తున్నాడు యేసుప్రభు. అందుకని దాని గురించి మాట్లాడుతున్నా. యేసుప్రభు ఏమంటున్నాడు? నేను యెరూషలేమునికి వెళ్ళాలి, శ్రమలు పొందాలి, మరణించాలని పలుకుతుంటే శిష్యులు మనలో గొప్పోడెవడు, దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అంశం అదే ప్రియులారా. ఎవరు? అది కూడా శిష్యులు, యేసుప్రభుతో ఉన్నటువంటి వారు. అది కరెక్ట్ కాదు అని నేర్పించటానికి యేసుప్రభు ఈ రోజున మీలో ఎవడైతే గొప్పవాడు కాదలిచాడు వాడు అందరికంటే సేవకుడై ఉండాలి. మార్కు సువార్త 9:35 ఎవడు మొదటివాడిగా ఉండునో వాడు అందరికంటే చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి. తరువాత ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని, ఇట్టి చిన్న బిడ్డలను ఒకరిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తున్నాడు. ఎవరిని? అనాథలని, అభాగ్యులను హక్కున చేర్చుకోవడం. అది క్రైస్తవులంగా మనం చేయవలసినటువంటిది. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దేవుడు మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని అనాథలని, ఆపదలో ఉన్నటువంటి వారిని మన హక్కున చేర్చుకోగలుగుతున్నామా? చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రియులారా, ఈ రోజున యేసు భగవానుడు ఇదిగో చిన్న పిల్లవాడిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు అంటే మరొక్కసారి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమిటి? ఆపదల్లో ఉన్నటువంటి వారిని స్వీకరించగలగాలి, అభాగ్యులను స్వీకరించగలగాలి. కథోలిక శ్రీ సభలో ఉన్న గొప్పతనం ఇది ప్రియులారా. ఏదైనా ఆపద వస్తే, అవసరత ఏర్పడితే మొట్టమొదటిగా స్పందించేది కథోలిక శ్రీ సభ. క్రీస్తు నేర్పింది ఇదే. ప్రతి కుటుంబము కూడా ఆ విధంగా మారగలగాలి. అదే ప్రభు మనకు నేర్పించేది. అప్పుడే మనం క్రీస్తు ప్రతినిధులుగా మారతాం, క్రీస్తునే స్వీకరిస్తాం. ప్రభు ఏమంటున్నాడు ఈ రోజున వాక్యములో? ఇట్టి చిన్నవారిని స్వీకరించువాడు వారిని కాదు నన్ను స్వీకరిస్తున్నాడు, నన్ను కాదు నన్ను పంపిన వారిని కూడా స్వీకరిస్తున్నాడు అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. ప్రభువుని వేడుకుందాం. మొదటిగా గర్వానికి, గొప్పలకి, లోకానుసార ప్రగల్భాలకి వెళ్లకుండా దీనాత్ములుగా ఉండేటువంటి గొప్ప మనస్సును మనకి ఇవ్వమని వేడుకుందాం. కొన్ని సందర్భాలలో ప్రియులారా, మనం కూడా తెలియకుండా ప్రతి ఒక్కరం కూడా ఎదుటి వారిని చూచి నేను ఎందుకు తగ్గాలి, నేను కూడా గొప్పే అనే భావములో మనం కూడా పడిపోతున్నాం. దేవా మమ్ము క్షమించయ్యా. మా జీవితంలో నేను గొప్ప అనేటువంటి గర్వం అనేటువంటిది రాకుండా మమ్ము కాపాడయ్యా. అది మహాభయంకరమైనటువంటి పాపం ప్రియులారా, గర్వం అనేటువంటిది. ఆ గర్వమే దేవదూతలను సైతానులుగా మార్చలా. ఆ గర్వమే ఆదాము ఏవమ్మలని పాపములో పడవేయలా. మీరు దేవుళ్ళలాగా అయిపోతారు పండు తింటే. ఆ గర్వమే కయ్యూనుని తమ్ముడు చంపేటట్లుగా చేయలా. నా కానుక అంగీకరించట్లా, వాడి కానుక అంగీకరిస్తున్నారు దేవుడు. గర్వం ప్రియులారా, గర్వము చావైన 7 పాపాలలో మొట్టమొదటి పాపం ప్రియులారా. దాన్ని తీసివేసుకొని చిన్నపిల్లలుగా మారి చిన్నపిల్లల వంటి అనాథలను, భాగ్యులను స్వీకరించేటువంటి గొప్ప హృదయాన్ని మనకు దయచేయమని, దీనత వినయాన్ని కలిగేటువంటి మదర్ తెరేసాలో ఉన్న కొద్దిగా స్వభావాన్ని మనకివ్వమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మీ శ్రమలు, మరణాన్ని, పునరుత్థానాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. మీరు దేవుని కుమారుడై ఉండి కూడా నరావతారిగా ఈ లోకానికి వచ్చి పాపుల యొక్క రక్షణ కొరకై నీ యొక్క ప్రాణత్యాగం పెట్టారు. మీకు స్తోత్రాలు. మీరు ఏనాడు గర్వంతో లేరు. దీన సేవకుడిగా, బాధామయ సేవకుడిగా మా కొరకే శ్రమలు పొందారు. దేవా మమ్ము దీవించండి అయ్యా. మాలో ఒకవేళ గర్వం అనేటువంటి పాపం తొంగి చూస్తే నన్ను తొలగించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మశక్తితో మమ్ము నింపండి. అదేవిధముగా
అనాథలకి, అభాగ్యులకి సహాయం చేసేటువంటి గొప్ప విశాల హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా ఈ వాక్య పరిచర్యలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా మా విజయవాడ పట్టణంలో తండ్రి, ఈ బుడమేరు ప్రాంతంలో ఎంతోమంది బిడ్డలు ఎన్నో శ్రమలు పొందుతున్నారు. ఇంకా కొంతమంది బురదలోనే ఉన్నారు, నీళ్లలో ఉన్నారు, గొప్ప ఆపదలో ఉన్నారు, సర్వాన్ని కోల్పోయినటువంటి వారు. వారి కొరకే ప్రార్థన చేస్తున్నారు. వారిని దీవించండి నాన్న, వారికి సహాయాన్ని అందించండి. మనుషుల యొక్క మనస్సులను కదిలించి వారిని ప్రేరేపించి ఆపదలో ఉన్నటువంటి వారికి ఆదుకోమని, దీవించమని, ఈనాడు మా కొరకే ప్రార్థించండి స్వామి అని పలికినటువంటి వారు దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.